బ్రిటన్‌లో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు బ్రిటన్‌లో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందంటే ఒక ఆహ్, ఏది డిజిటల్ ఐడీ ఇస్తానంది. డిజిటల్ ఐడీ అంటే ఇక ఐడీ పెట్టుకుంటే మనం ఈ చేతిలో కార్డులు ఇయి పట్టుకొని పోనక్కర్లేదు. శరణార్థుల్ని, చొరబాటుదారుల సంబంధించి కంట్రోల్ చేయడానికి అని చెప్తోంది. కానీ అది టోటల్‌గా తమ మీద ఆధిపత్యం చెలాయించడానికి అన్నటువంటిది బ్రిటన్ పౌరులు అనుమానిస్తున్నటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పౌరుడు యాజిటేషన్ చేశాడు. ముందు ప్రభుత్వం నిషేధం ప్రకటిస్తది. అయినా యాజిటేషన్‌లోకి దిగాడనుకోండి. డిజిటల్ ఐడీ ద్వారా అతన్ని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా లాక్ చేసేయొచ్చు. అదే సందర్భంలో అతని డిజిటల్ ఐడీ ద్వారా అతనికిచ్చే సంక్షేమ పథకాలు ఆపేయొచ్చు. లేదా అతని డిజిటల్ ఐడీ ద్వారా అతను ఎక్కడున్నాడో ట్రాక్ చేయొచ్చు. ఇది వాళ్ళు వేస్తున్నటువంటి స్ట్రాటజీ. దీనికి చైనాకి సంబంధించినటువంటి ఒక వీడియోని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే చైనాలో ఇట్లాంటి డిజిటల్ ఐడీనే ఉంది. దాంట్లో డిజిటల్ ఐడీ ఉన్నటువంటోళ్ళు పన్ను కట్టకపోతే బయటికి రానీయకపోవడం, లేకపోతే గనక యాజిటేషన్ చేసేటప్పుడు ఆపడం. ఒక కుర్రోడిదైతే కరోనా వ్యాక్సిన్ ఏయించుకోలేదని అతన్ని క్వారంటైన్‌లో పెట్టేశారు. అతనికి ఫుడ్ గూడా సైన్యం తరపున ఇస్తుంటారనమాట. అట్లాంటి విజువల్‌ని ప్రొజెక్ట్ చేస్తూ ఇట్లా మనం రేపు బందీలు కాబోతున్నాం అన్నటువంటి వీడియోల్ని వైరల్ చేస్తున్నారు బ్రిటన్‌లో ఉన్నటువంటి దేశభక్తులిప్పుడు.